friends, welcome back to our channel. This is our round physics classes. Now I'm going to simplify kinematics. Yesterday 18th sum complete అయింది. So now ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే 19th sum explanations today. A stone is projected at an angle that is 30 degree. The horizontal ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది? హారిజంటల్ డైరెక్షన్ లో, దట్ ఈస్ కాస్. అదే వర్టికల్ డైరెక్షన్ అయితే మనం దాన్ని సైన్ గా ఇండికేట్ చేస్తాం. ద రేషియో ఆఫ్ ది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది స్టోన్ పాయింట్ ఆఫ్ ది ప్రొజెక్షన్ అంటే ఈ యాంగిల్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర నుండి ప్రొజెక్ట్ అవుతుంది. సో దట్ కైనెటిక్ ఎనర్జీ స్టోన్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ దట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ m u square. ఇనిషియల్ వెలాసిటీ మ్యూతో ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ అప్ టు హియర్. అయితే ఇట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది హైయెస్ట్ పాయింట్. మనకు తెలుసు యాక్చువల్లీ ఇట్ ఈస్ రీచెస్ టు మ్యాక్సిమం హైట్ అని, దట్ ఈస్ ఈక్వల్ టు h=u²/2g అని రాస్తాం కదా. సేమ్ లైక్ దట్ ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ అటైన్ ద మ్యాక్సిమం హైట్ ఇక్కడ వరకు. సో కైనెటిక్ ఎనర్జీ అటైన్ ద మ్యాక్సిమం హైట్ పాయింట్ దట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ m. ఇక్కడ ఏం జరుగుతుంది? నౌ ఇఫ్ ఐఎమ్ రైటింగ్ టు దట్ ఈస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees తో ఆబ్జెక్ట్ ప్రొజెక్ట్ ఉంటుంది. సో ఐఎమ్ రైటింగ్ మ్యూ కాస్ 30 degrees హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే కైనెటిక్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ ది ప్రొజెక్షన్ అలాగే కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం హైట్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఐఎమ్ రైటింగ్ కైనెటిక్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ బై కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం హైట్ ఆఫ్ ది పాయింట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ m u² by 1/2 m into mu square. Cos 30 is equal to √3/2 whole square. That is equal to 1/2 mm cancel. So mu square by mu square into from here 3/4. Square root cancel from here. This is 2 times. That is 2 into 2 4. These two cancel. So 4/3 our correct answer. This is our ratio. So this is our answer. Thank you.